మా మీరు అడిగారు ఇట్లా స్వేచ్ఛగా బతకాలంటే అచ్చు స్నాంబూతులాగా తిరగాలి, సిగ్గు లేకుండా బతకాలి అనేది, అది ఎలా బతకాలి అనేది కంప్లీట్గా మీ చాయిస్ అండి. నా ఉద్దేశం 100% సిగ్గు లేకుండా బతకడం, ఆంబూతులాగా తిరగటం కరెక్ట్ కాదు. సో అది మన చాయిస్ ఎలా తీసుకుంటాం అనేది. అండ్ స్వేచ్ఛగా బతకాలంటే అది మీ స్వేచ్ఛ, మీ ఇష్టం. స్వేచ్ఛగానే బతకాలి. ఎలా బతకాలి అనేది అది మీరు చూసుకోవాలి. షరతులు ఇవన్నీ ఉంటాయి లైఫ్లో అంటే అవి ఉంటాయి, అవి ఓకే, అవి ఫాలో అవ్వాలా లేదా అనేది అగైన్ మీ చాయిస్. సో నా ప్రకారం నేను ఏది ఫాలో అవ్వను. సిగ్గు లేకుండా బతకను, స్వేచ్ఛతోనే బతుకుతాను, నా మనసుకు తోచింది చేస్తాను. శంకర్ శశాంక్, మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 25 అబ్బాయి అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు అడిగారు. బాగుంది. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ దట్ ఏజ్ ఆఫ్ 25. అది బ్యూటిఫుల్ ఏజ్. అది ఇట్స్ ఏజ్ వేర్ యూఆర్ మెచ్యూర్డ్, వేర్ యూఆర్ అన్ అడల్ట్, ప్రాపర్ అడల్ట్, యూఆర్ వర్కింగ్, ప్రాబ్లీ మస్ట్ బి వర్కింగ్, and you have a life, you understand what life is to a certain extent. ఎందుకు అది హ్యాపీ ఏజ్ అంటున్నానంటే, as years go by మెల్లిగా మనలో ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, థాట్స్ తగ్గుతూ ఉంటాయి, సో ఎంజాయ్మెంట్ తగ్గుతూ ఉంటుంది, హార్డ్ వర్క్ తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద టైమ్ థింకింగ్ దట్ యూ హ్యావ్ అనదర్ 60, 70, 80 years ఆఫ్ లైఫ్ అహెడ్. బోల్డ్ అంత లైఫ్ ఉంది కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఫాలో అవ్వాలి. నేను అవ్వలేదు కాబట్టి చెప్తున్నా. అది నా లైఫ్లో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు టూ లేట్ అయిపోయింది. మీకు ఇట్స్ ఎర్లీ, ఇట్స్ ఎగ్జాక్ట్ గుడ్ టైం. సో ఈ టైంలో మీరు అది రియలైజ్ అయితే హౌ టు యూజ్ యువర్ ఎంజాయ్మెంట్ ఇన్ అ ప్రాపర్ వే. ఆఫ్ కోర్స్ ఎంజాయ్ లైఫ్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ అ బ్యాలెన్స్. ఈవెన్ ప్రేమ కూడా బ్యాలెన్స్లోనే ఉండాలి, ప్రేమించడం కూడా బ్యాలెన్స్లోనే ఉండాలి. అప్పుడే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి ఒక పర్టికులర్ కూర నువ్వు రోజంతా తినలేవు, అది ఆగిపోవాలి ఎక్కడో చోట. ఒక సినిమా బాగుంది కదా అని థియేటర్లో కూర్చోలేవు, ఆ థియేటర్ సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో ఎవరు కూర్చోరు. సో ట్రై టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ అండ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. సాయి ప్రసాద్, ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకు కాంప్లికేటెడ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, అంటే మీరు అడిగిన క్వశ్చన్ అందరికీ తెలియాలి కాబట్టి, డైరెక్టర్స్, ఒట్టి హీరోస్, సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలతో మాట్లాడతారు, కామన్ పీపుల్తో మాట్లాడరు. మేము కూడా అంతే, ఆర్టిస్టులు మీరు బాగా మాట్లాడుకుంటారు, కామన్ పీపుల్తో మాట్లాడరు. మీరు కామన్ పీపుల్ అనేది ఇట్స్ అ వాస్ట్ క్వాంటిటీ, అండ్ అంతమంది క్వాంటిటీతో మాట్లాడటానికి కూడా చాలా కష్టం ఎవరికైనా. ఎందుకంటే మేము ఒక మనిషి, మీరు వేల మనుషులు. సో వేల మందితో అంటే అందరితో కొంతమందితో మాట్లాడతాం, అది నోటీస్ కూడా రాదు, ఎందుకంటే మినిమల్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, కలిసిన ప్రతి ఒక్కడు ఏమంటే నేను నీ ఫ్యాన్ అండి, మీకోసమే వచ్చానంటారు, అన్ని అబద్ధాలు చెప్తారు. నా పేరేంటో చెప్పండి, చెప్పలేరు. వీళ్ళు ఫ్యాన్ అంటారు. సో ఎవరు కనపడితే వాళ్ళు ఫ్యాన్ అని చెప్పేసి మాట్లాడటానికి ట్రై చేయటం. దీంట్లో జెన్యున్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మిస్ అయిపోతారు. ద హోల్ రట్లో, ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు మిస్ అయిపోతారు. సో వాళ్ళని అసలు ఐడెంటిఫై చేసి పట్టుకోవడం, మాట్లాడటం అంత ఆలోచన ఎందుకు ఉండదంటే, మాకు ఎప్పుడు రన్నింగ్లో ఉంటాం, వేరే ఆలోచనలో ఉంటాం, వేరే క్యారెక్టర్లో ఉంటాం, వేరే మూడ్లో ఉంటాం. హీరోలు మా ఆర్టిస్టులు అంటే మళ్ళీ వాళ్ళతోనే పని చేస్తున్నాం కాబట్టి, వాళ్ళతో ఆ వైబ్ కంటిన్యూ అవ్వాలి కాబట్టి, పైగా తెలిసిన వాళ్ళు కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇదేంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురలీ సెలబ్రిటీ అంటే మాకున్న లక్, దానివల్ల పీపుల్ వాంట్ టు అసోసియేట్ విత్ అస్. కానీ అందరితో మేము అసోసియేట్ అవ్వలేం కదా, మీరు అర్థం చేసుకోవాలి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోసం నిజంగా ఇప్పుడు జపాన్ నుంచి వచ్చినప్పుడు కూడా పనిమాల నేను కలిసి రోజంతా వాళ్ళతో గడిపి భోజనం పెట్టి పంపిస్తా. అంటే నా కోసం వచ్చారని తెలిస్తే. ప్రతి ఒక్కళ్ళు కలిసి, చాలా మంది ఎక్కడో కూర్చుని ఉంటే మీకోసం వచ్చాను, నేను అక్కడ ఉన్నాను సంగతి కూడా అతనికి తెలియదు. ఎంత దూరం నుంచి వచ్చానండి, ఒంగోలు నుంచి వచ్చాను, అక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ ఆ డ్రామాలన్నీ ఏంటంటే, సరే యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారా, మేము చేస్తున్నాం, అర్థం కావట్లా. సో ఈ కన్ఫ్యూజన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాగూర్ బాబు, హాయ్. భీమవరం వచ్చాను, మీరు అందరూ గుర్తున్నారు. మళ్ళీ గుర్తుపడతానని మాత్రం అనుకోద్దు ప్లీజ్, ఎందుకంటే చెప్పా కదా నాకు ఫేస్లు గుర్తుండవు. బట్ గుర్తు చేయండి, తప్పకుండా మాడతాను, బట్ వేగ్గా గుర్తున్నా. భీమవరం వచ్చినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మీరు. నిజం చెప్పాలంటే ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్. మీరు అందరూ చాలా బాగా చేశారు. నేను బాగా చూసుకోవడం, అందరూ స్వార్థపరులమే, నన్ను బాగా చూసుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని బాగా చూసుకున్నాను. అండ్ భీమవరం వచ్చినప్పుడల్లా మీరే కావాలని కూడా అడిగాను, మీకు గుర్తుందో లేదో. ఆ సెట్ ఆఫ్ 4 people or 5 people ఉన్నారు.
అండ్ ఐ మీన్ ఇట్. ఐ వాంట్ మీట్ యూ ఆల్ అగైన్. హాయ్ సిద్ధు. యా, ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నాను. మార్పులు, ఇండస్ట్రీలో మార్పులు ఏంటి అని అడిగారు నా ఎక్స్పీరియన్స్లో. మార్పులు అంటే నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. దట్ ఈస్ అ బిగ్ హ్యూజ్ చేంజ్. నంబర్ ఆఫ్ కోట్లు ఎక్కువైపోయినాయి. అంతకుముందేమో ₹1,00,00,000 ఎక్కువ, ఇవాళ 100 కోట్లు కూడా తక్కువ. సో అట్లా పెరిగిపోయింది ఇండస్ట్రీ. నాకు నచ్చంది ఏంటంటే, జరిగిన పెద్ద మార్పు ఏంటంటే జనంలో మార్పు జరిగింది సినిమాలో కంటే. వాళ్ళు ఎక్కువ ఆదరించేది వైలెంట్ సినిమాలు, మిస్టరీలు, అది నెగటివిటీ. సో వాటి వల్ల పోస్టర్లన్నీ ఒకటే అవుతున్నాయి. అంటే ఫేసులు మారుతున్నాయి, కత్తులు ఉంటున్నాయి, బట్ షేపులు మారుతున్నాయి. కత్తులు షేపులు, బ్లడ్ కంపల్సరీగా ఉంటాను ఎక్కడో చోట. అవి కొంచెం నాకే బోర్ కొడతాను. హాయ్ హ్యానా. ఇన్సెక్యూరిటీ గురించి ఆస్క్ క్వశ్చన్ అండ్ ఐ ఫీల్, అంటే మీరు చూడడానికి నేను సెక్యూర్గా గ్రౌండెడ్గా ఉంటాను మీరు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్సెక్యూరిటీ అనేది లైఫ్ ఇస్ నాట్ 100% సెక్యూర్. ఎందుకంటే లైఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు మనకి. సో అది లేనప్పుడు ఇంకా ఇన్సెక్యూరిటీ మనకు లైఫ్లో ఎందుకు? ఆ గ్యారంటీ మనం లేనప్పుడు, దాని గురించి మనం ఏం చేయలేనప్పుడు, ఏది జరగాలో అదే జరుగుతుంది, ఇంకోటి జరగదు కదా. సో అదే జరుగుతుంది. నేను సెక్యూర్గా ఫీల్ అయినా, ఇన్సెక్యూర్గా ఫీల్ అయినా అదే జరుగుతుంది. కాబట్టి మైట్ as విల్ బీ సెక్యూర్. ఫీల్ సెక్యూర్ అబౌట్ ఇట్, ఎంజాయ్ వాట్ యూ వాంట్. అండ్ సెక్యూర్గా ఉండడానికి నాకు అన్ని రీజన్స్ ఉన్నాయి. గ్రౌండెడ్గా ఉండటానికి అన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంకా ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ అండ్ ఆల్ దట్, బట్ ఆల్ దట్ పక్కన పెడితే ఐ హ్యావ్ ఎనఫ్. చాలా మంది కంటే చాలా ఎక్కువ ఉంది. సో ఐ యామ్ సెక్యూర్. కానీ మీరు అనుకుంటున్నంత సెక్యూర్ మాత్రం కాదు నేను. అది నా ఇన్సైడ్ ఫీలింగ్ మీకు చెప్తున్నాను. హాయ్ చంద్రమౌళి. కబడ్డీ లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అంటున్నారు. చాలా బాగుంటుంది. హనుమాన్ జంక్షన్, కబడ్డీ, సందడి, ఖుషిగా చాలా సినిమాలు ఉన్నాయి. ఫ్యామిలీ సర్కస్, ఇవన్నీ చాలా బాగుంటాయి. అప్రోచ్ ఎవరు రావట్లా అటువంటి ఎంటర్టైనర్తో. నాకు అలా ఆ ఒక్క త్రివిక్రమ్ అన్నాడు లాస్ట్ టైం గుంటూరు కారం చేసినప్పుడు, అన్నాడు మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయాలండి, మంచి క్యారెక్టర్ మీతో అన్నాడు. విచ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. నాకు చాలా చేయాలంది నిజం చెప్పాలంటే. ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ కామెడీ. అంటే నేను కమీడియన్ లాగా నేను చేయలేను, కానీ జనరేట్ అవ్వాలి కామెడీ. ఐ లవ్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. హాయ్ కృష్ణ. నా డైట్ గురించి అడిగారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అడిగారు, యోగా అడిగారు. 3 క్వశ్చన్స్. స్ట్రెస్ ఫ్రీ అనేది మీరు ఫేస్ చూసి అజ్యూమ్ చేసుకోవద్దు, అలా డిసైడ్ అయిపోవద్దు. దే విల్ బీ స్ట్రెస్ డిపెండ్స్, రిలేటివ్. అది ఒకరికి స్ట్రెస్ అవ్వచ్చు, అదే స్ట్రెస్ ఇంకొకరికి కాపవచ్చు. బేసిక్ ప్రిన్సిపల్ అయితే వీ డోంట్ నీడ్ స్ట్రెస్తో స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎవరికి ఆన్సర్ చేస్తా ఉన్నా, స్ట్రెస్ అనేది ఇట్స్ నాట్ వర్త్ ఇట్. బికాస్ లైఫ్ అట్టాగే ఉంటుంది, అదే జరుగుతుంది, ఇంకోటి జరగదు. కాబట్టి యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఇన్ లైఫ్. యాక్సెప్ట్ వాట్ ఎవర్. ఏది వస్తే అది, ఇది జరిగిందా, ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, వాళ్ళు ఎందుకు చేశారు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నా ఒక్కడికే జరగాల ఇది, ఈ కామెడీ అంతా వద్దు. అనాలిసిస్, పోస్ట్ మార్టంలు వేస్ట్. ఏం చేయాలి ఇప్పుడు అనేది ఆలోచించండి, సింపుల్ అయిపోతుంది. సో ఒక బండరాయిని ఈ షేప్లో ఉంటే దాన్ని మూవ్ చేయడం చాలా కష్టం. మైండ్లో దాన్ని రౌండ్ చేసుకుని దొల్లించడం ఈజీ. లైఫ్ని దొల్లిచ్చేద్దాం. ఎస్, యోగా చేస్తాను. బై ద వే, యోగా ఈజ్ మై వెపన్. మై సీక్రెట్ ఈజ్ యోగా. మై మైండ్ ఈజ్ ట్యూన్ బికాస్ ఆఫ్ యోగా అండ్ మై బాడీ ఈజ్ ఆల్సో ట్యూన్ బికాస్ ఆఫ్ యోగా. అంటే యోగా అంటే ప్రాణాయామం. ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రాణాయామం మెయిన్లీ. హైదరాబాద్కి